నవల నుండి ఇచ్చేసిన హాఫీజు మౌలీలు ఇమాములు వివిధ సంఘాల నాయకులకు ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక అభినందన కృతజ్ఞత తెలియజేసుకుంటూ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సంతోషక విషయం ఏమంటే ఈ రోజు మనకందరు కూడా ముస్లిం సోదరులకందరు కూడా కొత్త సంవత్సరం ఈ రోజు రాత్రి నుండి కాబోతుందంటే మొహరం మొదటి రోజు ఈ రోజు రాత్రి 6 గంటల నుండి కాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు సార్ మీ దగ్గరకు ఇంతమంది పెద్ద పెద్ద ఉలమా నాయకులందరూ కూడా ఎందుకు వచ్చారంటే మీరు భారతదేశంలోనే ఒక సెక్యులర్ నాయకులుగా పేరుగాంచారు సార్. చాలా మంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండారు కానీ సెక్యులర్ నాయకునిగా పేరున్న నాయకుడు దేశంలో ఎవరన్నా ఉండాలంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి గర్వంగా చెప్పగలం సార్. అందుకోసమే సార్ ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి ఉండి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరికీ పెద్ద పెద్ద మత గురువులు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారితో సమావేశం మంది రమ్మంటే కేవలం 40-50 మంది వచ్చారు సార్. ఈ రోజు మీరు పిలువగానే దాదాపు 200 మంది ఇక్కడ కూర్చోవడం కూడా స్థలం లేకుండా వచ్చారంటే అది మీ మీద నమ్మకం విశ్వాసం సార్ ఈ ముస్లిం సోదరులకు అందరికి కూడా. కాబట్టి ఏదైతే యూసీసీ ఇది ఒక్క మన యొక్క ముస్లిం సోదరులకు కాలంలో ఉండే ప్రతి ఒక్క కులానికి మతానికి కూడా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అది సౌదీ రాష్ట్రం ఉంది సార్. అరబిక్ రాష్ట్రంలో అక్కడ 98%-99% పూర్తిగా ఒకే సాంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి అది అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. కానీ మన భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాల వాళ్ళు వేలాది కులాలు వేలాది మతాలు వారి సాంప్రదాయాలను ఆచరించే భారతదేశంలో మనం అందరూ కూడా ఉన్నాం సార్. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ఈసాయిలు అందరూ కోరుకున్నారు. వారిలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కోరుకున్నారు. కాబట్టి యూసీసీని మీరు ఒక సెక్యులర్ నాయకునిగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనూ పేరున్న నాయకునిగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు మౌలానా గారు, తమిళనాడులో ముఖ్యమంత్రి గారు వ్యతిరేకించారు, తెలంగాణలో వ్యతిరేకించారు, అదేవిధంగా కర్ణాటకలో వ్యతిరేకించారని చెప్పి ఎవరు ఏం వ్యతిరేకించినా కూడా సార్ వారు ఆ రాష్ట్రానికి పరిమితం. కానీ మీలాగా ఒక జాతీయ నాయకుడు కాదు కాబట్టి మీరు ఒక జాతీయ నాయకుని హోదాలో ఈ యొక్క యూసీసీకి మేము వ్యతిరేకం, ఏదైతే యూసీసీకి మేము వ్యతిరేకం అని చెప్పి మీరు ఒక మాట చెప్తే అది ప్రపంచవ్యాప్తంగా ఈ వాయిస్ పోతుంది. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ కూడా ఎంతో మంది ఈ రోజు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో గౌరవంతో ఇక్కడ వచ్చారు. కాబట్టి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని గౌరవాన్ని మీరు తప్పకుండా తూచతం పాటిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఈ మొహరం శుభ సందర్భం, మొహరం ఈ కొత్త సంవత్సరం ఉర్దూ సంవత్సరంలో మరొక్కసారి ముఖ్యమంత్రిగా 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు కావాలని చెప్పి మనమందరూ కూడా అల్లాహ్తో కోరుకోవాలని చెప్పి ఈ పవిత్ర మొహరం సందర్భంగా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అల్లాహ్ हाफिज, अस्सलाम वालेकुम. मैं आपसे दरखास्त करने के लिए, आपसे अपील करने के लिए कि आप हमारा साथ दें. हम फिरका परस्ती से तंग आ गए हैं. हमारे पास ऑप्शन थे कि हम चाहते तो पड़ोसी मुल्क को जा सकते थे. हमने इस मुल्क को मुंतखब किया, इस मुल्क की मिट्टी में दफन होना मुंतखब किया. लेकिन बदकिस्मती की बात है कि आज एक ऐसा तबका इस मुल्क के ऊपर हुक्मरानी कर रहा है जो इस मुल्क के बाशिंदों को आपस में लड़ाना चाहता है. आप मुझे बताएं, अगर दो भाइयों को लड़ाने वाला कोई आदमी हो तो क्या बाप उससे खुश होगा? एक घर में पल्ले हमारे पीएम बोलते हैं कि ये एक घर है, तो पीएम को इतनी अक्ल नहीं है कि वो ये सोचे कि एक घर के बसने वाले दो भाइयों को लड़ाता है. वो हिंदू और मुसलमान इस मुल्क के बाशिंदे हैं, एक दूसरे के भाई हैं, एक दूसरे के दुख दर्द के अंदर शरीक रहे हैं, एक दूसरे की खुशी और गमी के साथी रहे हैं. आज उनको आपस में लड़ाया जा रहा है. तो हम आपसे यही गुजारिश करते हैं साहब, आप हमसे ज्यादा जानते हैं, हमसे ज्यादा वाकिफ हैं. ये कोई आजकल का मसला नहीं है. 1300 साल से इस मुल्क के अंदर मुसलमान रह रहा अपने दीन के साथ, अपने मजहब के साथ, अपनी मस्जिदों के साथ, अपने कल्चर के साथ है. हम यही चाहते का जनरल सेक्रेटरी हूं. मेरा कोई सियासी जमात से कोई ताल्लुक नहीं है. जो कौम के लिए बेहतर है हम उसकी तरफ उंगली उठा के बोलेंगे कौम को कि आप इसका साथ दीजिए. हम इस मुल्क को, जमीयतुल उलमा आप हजरात वाकिफ होंगे, हमने इस मुल्क को आजाद कराया है. इस मुल्क के अंदर सबसे बड़ा हिस्सा मुसलमानों का है.
हमने इस मुल्क के आईन को, इस मुल्क के दस्तूर को सेक्युलर बनाया है। अगर कोई इस मुल्क के दस्तूर को फिरका परस्ती की तरफ ले जाना चाहता है तो सबसे पहले जो सीना नजर आएगा वो मुसलमान का सीना है। हम मुसलमान इसको बर्दाश्त नहीं कर सकते। आज यूनिफॉर्म सिविल कोड जो पेश किया जा रहा है, ये उसकी तरफ पहली सीढ़ी हम समझते हैं, ये उसकी तरफ पहला कदम हम समझते हैं। इसीलिए मैं चंद्रबाबू नायडू साहब से बड़ी अदब के साथ मैं गुजारिश करता हूं, आप एक बहुत कदावर लीडर हैं। आज हैदराबाद के अंदर जो भी तरक्कियात होती हैं, अभी हम लोग गाड़ी में आ रहे थे यही बोलते हुए आए कि हैदराबाद की तरक्कियात चंद्रबाबू नायडू साहब की देन है। मैं इससे पहले विजयवाड़ा आया, बड़ी मुश्किल से ट्रैफिक में फंसते फंसाते आया। आज सरासर गाड़ी चली जा रही। पूछा मैं तो बताया कि पूरी प्लानिंग चंद्रबाबू नायडू साहब की थी। आप जहां जाते हैं वहां फूल खिलते हैं। आज ये मुसलमान आपके पास आए हैं इस्लाम के सिलसिले में। और यहाँ पर यूसीसी के बारे में जो बात रखा गया है, इसके लिए मैं बहुत खुशी हूँ। मैं अल्लाह ताला आपके बदौलत जो यहाँ पर आके अपना एक बात सही तरीके से पेश करे हैं। ये पूरा उम्मत का आवाज़ है, आंध्र प्रदेश का नहीं, पूरा हिंदुस्तान का आवाज़ है। आज उम्मत बहुत बेचैन है। जब भी ये बीजेपी हुकूमत आया, पहले 370 आर्टिकल खारिज कर दिए, ट्रिपल तलाक के नाम पे इस्लाम को बदनाम करे और बाबरी मस्जिद का शहीद करे, और उसके बाद एनआरसी सीए लगा के हमारे बेचैन कर दिए। लोगों को रोड पे आके हमें अपने ख्यालात को जाहिर करना पड़ा। आज इलेक्शंस के सामने यूसीसी लगा के हमारे को बकरा, बलि का बकरा बना के लोगों को, हिंदुओं को, जो गैर कौम को एक करके మపాత్ పానే వాస్తే కోషిష్ కర్రే సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మత పెద్దలు సార్. వీళ్ళు సర్వసాధారణంగా బయటికి రారు. ఈరోజు యూసీసీ అనే పేరు మీద ఇక్కడ రావటం చాలా నేను ఒక ముస్లింగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళు ఎక్కడ కూడా రారు సార్. వీళ్ళు మనం మామూలుగా మీటింగ్ పెట్టి రాజకీయంగా మీరు రావాలంటే ఒక్కళ్ళు కూడా రారు సార్. మనం వెళ్ళి కలిసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ఊరిని మార్చే సత్తా గల వాళ్ళు సార్. ఒక్కొక్కళ్ళు ఒక ముస్లింలో 5,000 10,000 మందిని కూడా कि मुसलमान और इस्लाम इसके अंदर नक्स है, इस तरीके से पेश करके एक यूनिफॉर्म सिविल कोड लाने की कोशिश की जा रही है। ये यूनिफॉर्म सिविल कोड ये एक कोड नहीं है। इस वक्त में मुसलमान उसको अपनी बेइज्जती समझ रहा है। यूनिफॉर्म सिविल कोड लाना मुसलमान अपने लिए, इस्लाम के लिए एक बेइज्जती समझ रहा है। जिस किस्म से माहौल बनाया जा रहा है इस वक्त में टीवी चैनलों के ऊपर, जिस किस्म की डिबेट की जा रही है, ये पैगाम दिया जा रहा अक्सरियती तबके को कि इस्लाम एक गलत मजहब है, इस्लाम में औरतों के हुकूक खत्म किए गए हैं। इस किस्म का पैगाम देने की कोशिश की जा रही है। हम इसीलिए आपसे ये गुजारिश करने के लिए आए हैं साहब। हम गुज़िश्ता चंद दिन पहले तेलंगाना के जो चीफ मिनिस्टर हैं केसीआर साहब, हम उनसे भी मिले थे, उनसे ख्वाहिश की। बहुत देर उन्होंने मसले को समझा और उन्होंने ये वादा किया कि हम यूसीसी की मुखालिफत करेंगे। हमने उनसे गुजारिश की कि साहब ये तो हम बाहर जाके बोलेंगे, एक अलग बात है, लेकिन हम चाहते हैं कि आपकी पार्टी की तरफ से स्टेटमेंट आए कि पार्टी यूसीसी की मुखालिफत कर रही है। उन्होंने उसका तयक्कुन दिया और यूसीसी की मुखालिफत की।